హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా వంకాయ ఫ్రైలో ఈ పొడి వేసి చేయండి. అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 4-5 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిరపకాయలను ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దినుసులన్నీ వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత అందులో 1/2 కిలో వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని వంకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వంకాయలకు కారమంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత వంకాయలకు కారమంతా ఈ విధంగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచాలి. 1 నిమిషం తర్వాత వంకాయ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ వంకాయ ఫ్రై మనకు ప్రత్యేకంగా అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.